హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పటికీ ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భారత్ భవిష్యత్తు స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్టుల కోసం ఇంజిన్ల తయారీపై భారత్ కీలక చర్చలు జరుపుతోంది. లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఎల్సీఏ MK2 తయారీకి వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ జీఈ ఇంజన్ల కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి. అధునాతన మీడియం కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA కోసం హై పవర్ ఇంజన్ కోసం ఫ్రాన్స్తో చర్చలు జరుగుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత్లోని భవిష్యత్తు యుద్ధ విమానాలను తయారు చేయాలని చూస్తున్నందున ఈ ఇంజన్లు భారతదేశానికి చాలా కీలకమని అధికారులు తెలిపారు. లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ LCA MK2 2028 నాటికి ఇండక్షన్కు సిద్ధంగా ఉంటుందని అంచనా వేయబడింది. అయితే అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA మొదటి విమానానికి 7 సంవత్సరాలు పట్టొచ్చు. ఇండక్షన్కి 10 ఏళ్లు పట్టొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల జూన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను సందర్శించాల్సి ఉంది. అలాగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవంలో పాల్గొనడానికి ఈ ఏడాది చివరిలో ఫ్రాన్స్కు కూడా వెళ్లనున్నారు. 2 జెట్ ఇంజన్ల పనితీరును, అలాగే ధరకు సంబంధించిన అంశాలను, సాంకేతిక తయారీని బదిలీ చేసే పరిధిని భారతదేశం మూల్యాంకనం చేస్తోంది. లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ MK2, అధునాతన మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA అనేవి 2 ప్రధాన యుద్ధ విమానాలు. ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్నాయి. భారతదేశం 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లను తయారు చేసే ప్రణాళికలను కలిగి ఉంది. మొదటిసారిగా విదేశీ రక్షణ సంస్థల భాగస్వామ్యంతో భారత్ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది. ఇదిలా ఉంటే బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALను ప్రధాని మోదీ శనివారం సందర్శించనున్నారు. HAL సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ స్వదేశీ యుద్ధ విమాన తేజస్ మార్క్ 2 తయారీ కేంద్రాన్ని సమీక్షించనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల 12 Su-30 MKI యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి HALకు టెండర్ జారీ చేసింది. రక్షణ పరికరాల తయారీ సంస్థలతో కలిసి HAL భారత్లో వీటిని తయారు చేయనుంది. వచ్చే నెలలోగా ప్రాజెక్టు వివరాలతో టెండర్పై ప్రభుత్వ రంగ సంస్థ స్పందిస్తుందని DRDO చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ అన్నారు. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ LCA మార్క్ 2 మొదటి 2 స్క్వాడ్రన్ల ఇంజన్లను దేశీయంగా ఉత్పత్తి చేస్తామని సమీర్ వి కామత్ చెప్పారు. భారత రక్షణ రంగంలో గొప్ప విజయాన్ని సాధించింది. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ మార్క్ 2 ఇంజన్ దేశంలోనే రూపుదిద్దుకుంది. భారత్కు చెందిన HAL, అమెరికాకు చెందిన GE సంయుక్తంగా ఈ ఇంజన్లను భారత్లో తయారు చేయనున్నాయి. ఈ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోటోటైప్ ఏడాదిలో సిద్ధమవుతోందని DRDO వర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత వైమానిక దళంలో చేర్చనున్నారు. దేశంలోనే ఫైటర్ జెట్ ఇంజన్లు తయారవుతాయని, ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. స్వదేశీ యుద్ధ విమానం కాక్పిట్లో నైట్ విజన్ గూగుల్స్ అమర్చడం గమనార్హం. దీంతో రాత్రిపూట లేదా చీకట్లో యుద్ధ విమానాలతో లక్ష్యంపై దాడి చేయొచ్చు. దీంతో ఫైటర్ జెట్ను నియంత్రించడంతో పాటు ఒకే లివర్ నుంచి ఆయుధాలను కూడా పేల్చవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.